గ్రామాన్ని కాపాడిన రంగయ్య తెలివితేటలు. ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో రంగయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. చదువు తక్కువే, కానీ తెలివి మాత్రం పుస్తకాల కన్నా ఎక్కువ. ఒకరోజు గ్రామంలో పెద్ద గందరగోళం జరిగింది. గ్రామ ధనవంతుడి బంగారు గొలుసు మాయమయ్యింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అందరూ కలిసి అమాయకుడైన రామన్నపై నింద వేశారు. రామన్న ఏడుస్తూ, "నేను చెయ్యలేదు, నన్ను నమ్మండి" అని వేడుకున్నాడు. అప్పుడు రంగయ్య ముందుకొచ్చాడు. "నిజం బయటపడుతుంది, కానీ ఓపిక కావాలి" అన్నాడు. రంగయ్య అందరినీ పిలిచి, "దొంగ చేతికి అంటుకున్న బంగారం వేడి నీళ్ళల్లో రంగు మారుతుంది. అందరూ తమ చేతులు ఈ పాత్రలో ముంచండి" అన్నాడు. భయంతో నిజమైన దొంగ చేతులు లోపల పెట్టకుండా పై ముంచాడు. రంగయ్య వెంటనే నవ్వుతూ అన్నాడు, "ఇతనే దొంగ. నిజాయితీ గల వాళ్లకు భయం ఉండదు." గ్రామస్తులు షాక్ అయ్యారు. రామన్నకు న్యాయం జరిగింది. దొంగ తప్పు ఒప్పుకున్నాడు. అందరూ రంగయ్యను గౌరవంగా చూశారు. నీతి: తెలివి ఉంటే బలం అవసరం లేదు. అమాయకుడిని కాపాడటమే నిజమైన గొప్పతనం. తెలివితేటలు ఉన్నవాడు అన్యాయాన్ని ఓడిస్తాడు. మరొక కథ: గోధుమల సంచి రహస్యం. రంగయ్య తెలివితేటలు. పచ్చని పొలాలు, మట్టి వాసనతో నిండిన ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో రంగయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. చదువు తక్కువే, కానీ మనుషుల మనసు చదవడంలో మాత్రం మేటి. ఒక ఉదయం గ్రామంలో కలకలం చెలరేగింది. గ్రామ సహకార సంఘానికి చెందిన గోధుమల సంచి ఒకటి మాయమైంది. ఆ గోధుమలు పేదల కోసం దాచినవి. అందుకే అందరి కోపం ఒక్కసారిగా రగిలిపోయింది. అప్పటికే ఎవరో అన్నట్టుగా మాలయ్యనే తీసుకెళ్ళి ఉంటాడు అని అమాయకుడైన మాలయ్యపై నింద పడింది. మాలయ్య చేతులు జోడించి, "అయ్యా, నేను చెయ్యలేదు, నా పిల్లల మీద ఒట్టు" అని వేడుకున్నాడు. గ్రామ పెద్దలు అయోమయంలో పడిపోయారు. అప్పుడు రంగయ్య ముందుకొచ్చాడు. "నిజం బలవంతంగా బయటికి రాదు, తెలివిగా బయటకు లాగాలి" అన్నాడు. అందరూ మౌనంగా నిలబడ్డారు. "రేపు ఉదయం ప్రతి ఇంటి నుంచి ఒక మూటెడు గోధుమలు తీసుకురండి. దొంగ ఎవరో అప్పుడు తెలుస్తుంది" అన్నాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వారు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ, "ఈ విధంగా దొంగ ఎలా పట్టుబడతాడు?" అన్నారు. మరుసటి రోజు ఉదయం అందరూ తమ తమ ఇళ్ల నుంచి గోధుమలు తీసుకొచ్చి రంగయ్య ముందు పెట్టారు. రంగయ్య ఒక్కొక్కరి గోధుమలను నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. అంతలో ఒక మనిషి తెచ్చిన గోధుమలు మాత్రం కొత్తగా మెరిసిపోతూ శుభ్రంగా కనిపించాయి. రంగయ్య కళ్ళు మెరిశాయి. అతను అన్నాడు, "ఈ గోధుమలు నిన్న మాయమైన సంచి నుంచివే." గ్రామస్తులు షాక్ అయ్యారు. అసలు విషయం ఏమిటంటే, సహకార సంఘంలోని గోధుమలు చాలా రోజులు నిల్వలో ఉండటంతో మసకగా, కొద్దిగా దుమ్ముతో ఉండేవి. కానీ దొంగ తన తప్పు దాచడానికి గోధుమలను కడిగి ఎండబెట్టాడు. అదే అతన్ని పట్టించింది. దొంగ తలదించుకున్నాడు. మాలయ్యను అందరూ క్షమాపణలు అడిగారు. గ్రామంలో మళ్ళీ న్యాయం నిలిచింది. రంగయ్య నెమ్మదిగా అన్నాడు,
నిజం దాచవచ్చు అనుకుంటారు, కానీ అది ఎక్కడో ఒక చోట బయటపడుతుంది. నీతి: తెలివి ఉన్న చోట అన్యాయం నిలబడదు. అమాయకుడిని కాపాడటమే నిజమైన ధైర్యం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.